దేవుడు మౌనంగా ఉన్నప్పుడు, దేవుడు కార్యం చేయనప్పుడు కొన్ని నెలలైనా కొన్ని సంవత్సరాలైనా ఎందుకు ఆగిపోతున్నారు వారు? యోసేపు ఆగిపోలేదు. ఈనాడు చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు చాలా వాటిని జయించి అక్కడికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం విని, ఈ వాక్య వెలుగులో నీ జీవితాన్ని కూడా నువ్వు కట్టుకోవడం మొదలు పెడితే, మనుషులపైన చేతులను తీసేసి, నీకు హాని చేసిన మనుషులను, నీ శత్రువులు అంతా క్షమించేసి వాడిని వదిలేసి దేవునికి అప్పగించేసి, ఎవరి పాపన వాళ్ళు పోతారండి. ఎవరు చేసిన కర్మ వాళ్ళ మీదకి వస్తుంది. ఎవరు ఏమని అవసరంలా. కుళ్ళిపోయిన పండును ఎవరు రాల్పాల్సిన అవసరం, దానికి అదే పోతుందంట. చెడుతనము భక్తిలను సంహరించుంది. నువ్వు వదిలేసి యూ ఫోకస్ ఆన్ యూ. నీ గురించి ఆలోచించుకో ఫస్ట్. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, నీకు సహాయం చేసే వారి గురించి కాదు, నీకు హాని చేసిన వారి గురించి కాదు, వారి గురించి ఆలోచిస్తే నీకు ఏమి తల మీద బొచ్చు కూడా మిగలదు అనమాట. డోంట్ థింక్ అబౌట్ ద పీపుల్, డోంట్ గివ్ స్పేస్ ఇన్ యువర్ మైండ్ టు ద పీపుల్, బట్ గ్రో, ఫోకస్ ఆన్ యూ. నీ గురించి ఆలోచించు, నీ ఆత్మస్థితిని గురించి ఆలోచించు, నీ జీవితాన్ని కట్టుకో. యేసయ్యను చూసి నేర్చుకో, యోసేపును చూసి నేర్చుకో.